ఎవరితోనైనా మాట్లాడితే మానవ సంబంధాలు పెరుగుతాయి. వాళ్ళతో మాట్లాడితే మాత్రం సంబంధాల సంగతి దేవుడెరుగు. ఆస్తులన్నీ పోయి రోడ్డున పడటం ఖాయం. వాళ్ళ మాటల్లో మాయా, చేతల్లో మర్మం ఉంటుంది. అరచేతిలో గోల్డెన్ ఫ్యూచర్ చూపిస్తూ నైస్గా గొంతుకొస్తారు. మనకేదో మంచి చేస్తున్నారు అని అనుకునే లోపే మైండ్ బ్లాంక్ అయ్యే చేదు నిజం తెలుస్తుంది. ఎంతలా మోసపోయింది అర్థమవుతుంది. వర్చువల్ మైనింగ్ 3G కాయిన్ పేరుతో జరిగిన మోసాల పరంపరే ఇవాల్టి ఎపిసోడ్. కష్టపడకుండా డబ్బులు వస్తాయంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? వినడానికి హాయిగా ఉంటుంది. చాలామంది సాధ్యాసాధ్యాల్ని ఆలోచించకుండానే ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. ముందు వెనక చూడకుండా ఉన్నదంతా ఊడ్చి ఆ స్కీమ్లో పెడతారు. చివరికి ఏమవుతుంది? చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోతుంది. అప్పులు తిప్పలు తప్పవు. ఇదంతా ఎలా జరుగుతుందో, జనం ఎలా మోసపోతారో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. నా పేరు చైతన్య. హైదరాబాద్ వచ్చి 6 నెలలైంది. అమ్మా నాన్నలు పంపుతున్న డబ్బుతో బతికేస్తున్నాను. నా బ్యాడ్ లక్ కొద్దీ సిటీలో జాబ్ దొరకలేదు, కానీ ఓ అమ్మాయి దొరికింది. పేరుకు తగ్గట్టే చిత్రంగా ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించేలా. ప్రేమలో పడితే ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది. ఒక్కసారి భ్రమలు తొలగితేనే తెలుస్తుంది రియల్ పొజిషన్. చిత్ర నన్ను చీకొట్టింది. జాబ్ దొరికాకే తనతో మాట్లాడమంది. ఒక్కసారిగా హార్ట్ ఆగిపోయినట్లు అనిపించింది. అందుకే డిసైడ్ అయ్యా జాబ్ సంపాదించాలని. చిత్రకు మాటిచ్చిన చైతన్య ఉద్యోగ వేటలో పడ్డాడు. చేతిలో సర్టిఫికెట్లతో సిటీ అంతా తిరిగాడు.
మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన రెజ్యూమ్ను ఆన్లైన్ జాబ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలనుకున్నాడు. చైతన్య తన పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రెజ్యూమ్ను అప్లోడ్ చేస్తుండగా స్క్రీన్ పై ఓ యాడ్ కనిపించింది. 2,500 రూపాయలు పెట్టుబడి పెట్టండి, 2 ఏళ్లలో 4,50,000 పొందండి అని ఆ యాడ్లో ఉంది. అది చైతన్యను ఆకట్టుకుంది. అదేంటా అని క్లిక్ చేశాడు. 3G కాయిన్ వర్చువల్ మైనింగ్ అంటూ ఓ వెబ్సైట్ ఓపెన్ అయింది. అదేంటా అని మొత్తం చదివాడు. వెబ్సైట్లో చెప్పిన విషయాలు చైతన్యకు బాగా నచ్చాయి. అమ్మా నాన్నలు పంపిన డబ్బులోంచి ఓ 10,000 పెట్టుబడి పెడతాను, 2 ఏళ్లలో 18 లక్షలు వస్తాయి, అప్పుడిక ఏ జాబు చెయ్యక్కర్లేదు, ఈ 2 ఏళ్లు ఎలాగోలా నడిపించేయాలి అనుకున్నాడు. వెంటనే తన బ్యాంక్ అకౌంట్లోంచి 10,000 రూపాయలను 3G కాయిన్ వెబ్సైట్ చెప్పిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఒక్కో 3G కాయిన్ 2,500 రూపాయలు చొప్పున 4 కాయిన్లు కొన్నాడు. తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఏంటి మేడా ఇంత హుషారుగా ఉన్నావు? నాకు అర్థమైందిలే, నీకు జాబ్ దొరికింది కదా. జాబ్ కాదు, ఏకంగా కంపెనీయే పెట్టబోతున్నా. కంపెనీయా? అదెలా? జర్మనీ రాజధాని బెర్లిన్ తెలుసుగా, అక్కడున్న ఓ కంపెనీలో షేర్లు కొన్నాను. 2 ఏళ్లలో 18 లక్షలు రిటర్న్ వస్తాయి. వాట్? 2 ఏళ్లలో 18 లక్షలా? మరి ఏంటనుకుంటున్నావు? నీ లవ్వర్ చైతన్య లక్షాధికారి కాబోతున్నాడు. ఏంటా కంపెనీ? 3G కాయిన్ వర్చువల్ మైనింగ్ కంపెనీ. 3G కాయినా? వర్చువల్ మైనింగా? ఈ పేర్లే కొత్తగా ఉన్నాయి. అసలేం చేస్తుందా కంపెనీ? నేను చెప్పేది జాగ్రత్తగా విను. 3G కాయిన్ అంటే ఆన్లైన్లో మాత్రమే కనిపించే కరెన్సీ. ఒక్కో కాయిన్ విలువ 2,500 రూపాయలు. అదే ఆ కంపెనీ వాటా కింద లెక్క. ఒక్క కాయిన్ కొన్న వాళ్లకు 2 ఏళ్ల తర్వాత 4,50,000 ఇస్తారు. ఇలా ఎన్ని కాయిన్స్ అయినా కొనుక్కోవచ్చు. మరి వర్చువల్ మైనింగ్ అంటే? వర్చువల్ మైనింగ్ అంటే ఏ గనుల తవ్వకాలో కాదు, ఆన్లైన్లో సమాచార తవ్వకం. అంటే వికీపీడియా లాంటి వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని సేకరించి అవసరమైన వాళ్ళకి ఇవ్వడం. ఇలా చేయడం ద్వారా అవతలి వాళ్ళు డబ్బులిస్తారు, వాటిని వాటాదారులకు పంచుతారు. సో నేను 10,000 పెట్టి 4 3G కాయిన్లు కొన్నాను కాబట్టి 2 ఏళ్ల తర్వాత నాకు 18 లక్షలు ఇస్తారు. అంతా బాగానే ఉంది, కానీ ఆన్లైన్ కంపెనీని ఎలా నమ్మడం? వాళ్ళు చెప్పేది నిజమేనని ఏంటి గ్యారంటీ? ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? ఆ కంపెనీ అడ్రస్, ఇతర వివరాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయి. అంత గుడ్డిగా డబ్బులు పెట్టడానికి నేనేం తెలివి తక్కువ వాడిని అనుకున్నావా? అలాగైతే నేను వాటాలు కొంటాను. తెలివైన చిత్ర కూడా ఆ కంపెనీకి ఆకర్షితురాలైంది. ఆమెతో ఏకంగా 20,000 పెట్టుబడి పెట్టించి 8 కాయిన్లు కొనిపించాడు చైతన్య. ఫలితంగా 2 ఏళ్ల తర్వాత తనకు 36 లక్షలు వస్తాయని లెక్కలేసుకుంది చిత్ర. త్రీ కాయిన్ చైతన్య చిత్రాల జీవితాన్ని ఎలా షేక్ చేసిందో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.